బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఏ క్షణమైనా ఇరాన్ పైన విరుచుకుపడేందుకు అమెరికా ప్లాన్ చేస్తుంది. ఇరాన్ పై 3 రకాల దాడులకు అమెరికా సిద్ధమైంది. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కి యుఎస్ సెంట్రల్ కమాండ్ ఈ స్ట్రాటజీస్ ని, ఈ ప్లాన్స్ అన్నిటిని కూడా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కి చాలా క్లియర్గా ఒక బ్రీఫింగ్ ని కూడా ఇచ్చారు. ఒక మిలిటరీ యాక్షన్ తీసుకుందాం అంటూ మొదటి ఆప్షన్, అంటే 45 నిమిషాల పాటు ఈ బ్రీఫింగ్ జరిగింది. ఆ 45 నిమిషాల పాటు జరిగిన ఆ బ్రీఫింగ్లో మిలిటరీకి సంబంధించిన చీఫ్స్, జాయింట్ చీఫ్స్ అందరికీ సంబంధించిన చైర్పర్సన్ పాల్గొన్నాడు. డొనాల్డ్ ట్రంప్కి చాలా క్లియర్గా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ వీటన్నిటితో కోఆర్డినేషన్లో మొదటగా ఒక షార్ట్ అండ్ మ్యాసివ్ అటాక్ని చేద్దామంటూ, అంటే ఫిబ్రవరి 28న అయతుల్లా ఖమేనీని చంపేయడానికి 450 ఫైటర్ జెట్స్, అలాగే వేలాది లొకేషన్స్ని ఎలా అయితే యూజ్ చేశారో ఆ లొకేషన్స్ని వాడిన విధంగానే మళ్ళీ ఒక షార్ట్ స్ట్రైక్. ఈ స్ట్రైక్లో ఏంటి, ఇరాన్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, న్యూక్లియర్ ఫెసిలిటీస్, పవర్ ప్లాంట్స్, డీసాలినేషన్ సెంటర్స్, అక్కడున్న బ్రిడ్జెస్, రోడ్వేస్, రైల్వేస్, వీటన్నిటినీ టార్గెట్ చేస్తూ ఒక్కసారే, అంటే చిన్న మోతాదులో, అంటే చిన్న లిమిటెడ్ టైంలో, షార్ట్ పీరియడ్లోనే ఎక్కువ మోతాదులో యుద్ధాన్ని కొనసాగించాలి, బాంబులు వేయాలి అన్న సజెషన్ని జాయింట్ ఆర్మీ చీఫ్స్కి సంబంధించిన చైర్పర్సన్ డొనాల్డ్ ట్రంప్కి ఆయన చాలా క్లియర్గా వివరించారు. అది ఫస్ట్ ఆప్షన్గా తీసుకొచ్చారు. దాని తర్వాత సెకండ్ ఆప్షన్ ఒకసారి మనం చూసే కనుక స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్లో కొంత భాగాన్ని ఆక్రమించి, ఆ కొంత భాగాన్ని ఆక్రమించిన తర్వాత అక్కడ నుంచి ఇంటర్నేషనల్ షిప్స్కి, కమర్షియల్ షిప్స్, ఆయిల్ ట్యాంకర్స్కి అక్కడ నుంచి ప్యాసేజ్ ఉండేలాగా చేద్దాం అనేది సెకండ్ ఆప్షన్. మళ్ళీ మూడు ఆప్షన్లు తీసుకున్నారు. థర్డ్ ఆప్షన్ ఏంటంటే అమెరికా యురేనియం రిజర్వ్స్, ఇరాన్కి సంబంధించిన యురేనియం రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ యుద్ధం చేసి, అంటే సైనికులని అందరినీ అక్కడికి పంపించి యుద్ధం చేసి ఆ యురేనియం రిజర్వ్స్ని వెనకకి తీసుకురావాలన్న పాయింట్. మొదటగా యుద్ధం స్టార్ట్ అయినప్పుడు కూడా ఇదే రీజన్కి, అంటే మొదటి నుంచి ట్రంప్ చెప్తున్న కారణం ఏంటంటే యురేనియం రిజర్వ్స్ ఉన్నాయి ఇరాన్ దగ్గర, ఆ యురేనియం రిజర్వ్స్తోని ఒక అణుబాంబు, ఒక న్యూక్లియర్ బాంబుని తయారు చేసే సామర్థ్యం ఉంది కాబట్టి అది ఎప్పటికైనా ప్రపంచ దేశాలకు ఒక థ్రెట్గా ఉండబోతుంది, మరి ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్కి ఒక థ్రెట్గా మారబోతుంది. కాబట్టి మేము యుద్ధం చేస్తున్నాము ఇరాన్ పైన, అక్కడ ప్రభుత్వాన్ని కూల్చాలన్న ప్రయత్నం చేస్తున్నామంటూ ట్రంప్ మొదటి నుంచి చెప్పుకొచ్చాడు. సో మొత్తం మీద ఈ 3 ఆప్షన్స్ని అమెరికాకు సంబంధించిన యుఎస్ సెంట్రల్ కమాండ్ ట్రంప్కి ఒక బ్రీఫింగ్ ఇచ్చారు. ఫిబ్రవరి 28న అయతుల్లా ఖమేనీని చంపేసే ముందు కూడా ఒక 2 రోజులు ట్రంప్కి ఇలాంటి బ్రీఫింగే ఇచ్చారు. ప్రస్తుతానికి వీటన్నిటికీ కొంత బలపరుస్తూ మరో పక్కన ఇజ్రాయెల్కి 65 లక్షల కేజీల సామాగ్రి, అమ్యునేషన్, 65 లక్షల కిలోల అమ్యునేషన్ ఇజ్రాయెల్కి గడిచిన 24 గంటల్లో చేరింది. దాంట్లో వెపన్స్ ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి, మినీ ట్రక్స్ ఉన్నాయి, లైట్ వెయిట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, ఫైటర్ జెట్స్ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా మోహరిస్తుంది మరి అమెరికా. అంటే నిజంగానే ఒక స్ట్రైక్కి వెళ్ళబోతుందా అన్నట్టుగా ప్రస్తుతానికి ప్రపంచంలో ఉన్న పొలిటికల్ అనలిస్టులు, డిఫెన్స్ అనలిస్టులు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. గడిచిన 24 గంటల్లో 65 లక్షల కిలోల ఆయుధ సామాగ్రిని ఇజ్రాయెల్కి అమెరికా తరలించింది. ఎయిర్, గ్రౌండ్ ఫోర్స్ ఉపయోగించే మందుగుండు సామాగ్రి, దాంతోపాటు మిలిటరీకి సంబంధించిన మిలిటరీ ట్రక్స్, జాయింట్ లైట్ టాక్టికల్ వెహికల్స్, యూటీవీస్ అని చెప్పచ్చు, ఒక రకంగా యూటీవీస్ని కూడా తరలించారు. ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం రిజర్వ్స్ని ఎట్టి పరిస్థితుల్లో స్వాధీనం చేసుకోవాలి అంటూ ఒక స్పెషల్ ఆపరేషన్కి అమెరికా పూనుకుంటుందా అంటే వాస్తవమే అని చెప్పాలి. 65 లక్షల కిలోల మందు సామాగ్రి యుద్ధం కోసం అంటే అర్థం చేసుకోండి ఎలాంటి యుద్ధాన్ని ట్రంప్ ప్లాన్ చేస్తున్నాడు. మరో పక్కన ఇరాన్ కూడా మొదటి నుంచి మేము అమెరికాని నమ్మట్లేదు, శాంతి చర్చలు జరుపుదామంటూ ఇటు పిలుస్తూనే 2 సార్లు ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ 2 సార్లు దాడి చేసింది. సో అమెరికాని నమ్మట్లేదు, మేము నమ్మే ప్రసక్తే లేదంటూ మరోపక్కన ఇరాన్కి సంబంధించిన ప్రెసిడెంట్ పెజాష్కియాన్ చెప్పుకొస్తున్నాడు. ఇజ్రాయెల్కి ఇప్పటిదాకా అమెరికా పంపించిన మందు సామాగ్రి ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. 1,15,600 టన్నుల మిలిటరీ సామాగ్రిని
యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా అమెరికా సరఫరా చేసింది. దాదాపు 403 కార్గో ఫ్లైట్స్ ద్వారా దీన్ని చేరవేశారు. అలాగే 10 యుద్ధానికి సంబంధించిన కార్గో షిప్స్ ద్వారా 10 కార్గో షిప్స్ ద్వారా కూడా దీన్ని సరఫరా చేసినట్టు అమెరికా ప్రభుత్వం అఫీషియల్గానే, అమెరికన్ మినిస్ట్రీ ఇటు అఫీషియల్గానే ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. మరోపక్కన సెంట్కామ్ ఏం చెప్తుంది, అమెరికాకు సంబంధించిన సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ చాలా క్లియర్గా ఒక షార్ట్ అండ్ పవర్ఫుల్ స్ట్రైక్స్ చేద్దాము, ఒక వేవ్ ఆఫ్ స్ట్రైక్స్ ఇరాన్ మొత్తంగా షార్ట్ పవర్ఫుల్ అంటే తక్కువ సమయంలో చాలా పవర్ఫుల్ అంటే ఎక్కువ నష్టాన్ని ఇరాన్కి ఇచ్చే ప్రయత్నం చేద్దామంటూ సెంట్కామ్ ప్రెసిడెంట్ ట్రంప్కి సలహా ఇచ్చిందంట. దీనివల్ల ఇస్లామిక్ రెజిమ్ టెహరాన్లో ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ రెజిమ్ ఏదైతుందో అది ఒక నెగోషియేషన్కి వస్తుంది. యురేనియం రిజర్వ్స్ని వెనకకు ఇవ్వడానికి వెనకాడుతున్న ఇరాన్ కాస్త దాని మెడలు వంచడానికి ఒక షార్ట్ అండ్ స్ట్రాంగ్ వార్ని జరుపుదాము అంటే కొన్ని గంటల పాటే కావచ్చు, కొన్ని క్షణాల పాటు కావచ్చు. మేబీ లాస్ట్ టైం మనం చూసాము ఇరాన్ పైన మొదటగా అయతుల్లా ఖమైనీ పైన అతన్ని చంపడానికి చేసిన ప్రయత్నంలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఒక కోఆర్డినేటెడ్ స్ట్రైక్స్ అంటే ఇటు నావీ షిప్స్ నుంచి మిసైల్స్, ఇటు మనం ఇమేజెస్లో చూస్తున్నట్టు ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్, మిసైల్స్. సో మొత్తంగా ఇరాన్ పైన ఒక్కసారే 450 డిఫరెంట్ లొకేషన్స్లో విరుచుకుపడ్డట్టు ఈసారి కూడా అలానే ప్లాన్ చేస్తున్నారంట. కానీ ఈసారి ఏంటంటే లాజిస్టిక్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇరాన్లో వెపన్స్ కానీ ఆర్మీ కానీ ఎటు తిరగకుండా ఉండేలాగా వాళ్ళ వెపన్స్ వీటిని సరఫరా చేయకుండా ఉండేలాగా ఫస్ట్ నేషనల్ హైవేస్ని, అలాగే రైల్వేస్ని, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, పవర్ ప్లాంట్స్ అంధకారంలోకి తొక్కేస్తాను అంటూ ట్రంప్ గతంలో ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో అది ఈసారి చేసే అవకాశం ఉంది. అక్కడున్న పవర్ ప్లాంట్స్ని టార్గెట్ చేయొచ్చు. సో వీటన్నిటిని చేద్దామంటూ సెంట్కామ్ అయితే ఒక ప్లాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఇది ఫస్ట్ ఆప్షన్గా చెప్తున్నారు. సెకండ్ ఆప్షన్ మనం చూస్తే కనుక సెకండ్ ఆప్షన్గా తెహరాన్ ఏమంటుందంటే ఇటు సెకండ్ ఆప్షన్గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో కొంత భాగాన్ని ఆక్రమించేసుకుందాం, అక్కడున్న మైండ్స్ని క్లియర్ చేద్దాం అంటూ సెకండ్ ఆప్షన్ని సెంట్కామ్ ట్రంప్కి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ సెకండ్ ఆప్షన్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎంతో కొంత ట్రూప్స్ని ఖచ్చితంగా అక్కడికి పంపించాల్సిన పరిస్థితి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో కొంత భాగాన్ని కంట్రోల్ చేయాలి అని అంటే ఎంతో కొంత ట్రూప్స్ని పంపించాలి, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. దానిపైన కొంత సందిగ్ధత ఏర్పడింది. ఇటు మిలిటరీ పరంగా సిద్ధంగా ఉన్నామంటూ మిలిటరీ ఆఫీషియల్స్ చెప్తున్నారు. కానీ ట్రంప్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఆయన దానికి వెళ్ళాలా వద్దా అన్న ఉద్దేశంతోనే ట్రంప్ ఉన్నట్టు తెలుస్తుంది. మరోపక్కన మూడో ప్లాన్ కూడా అమెరికాకు సంబంధించిన ఆర్మీ చీఫ్స్, మిలిటరీ చీఫ్స్ మూడో ప్లాన్ కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మొదటి నుంచి ట్రంప్ చెప్తున్న మాట ఏంటి, ఇరాన్ దగ్గర యురేనియం రిజర్వ్స్ ఉంటే కనుక అదొక న్యూక్లియర్ బాంబ్ని తయారు చేసి గల్ఫ్ కంట్రీస్కి అలాగే యూరోపియన్ కంట్రీస్కి మరి ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఖచ్చితంగా ఒక థ్రెట్ అంటూ ఉంది కాబట్టే ఇరాన్ పైకి మేము యుద్ధానికి వెళ్తున్నామని మొదటి నుంచి ట్రంప్ చెప్తున్నాడు. సో ఈ మూడో పాయింట్ కూడా అదే. ఖచ్చితంగా ట్రంప్ ఏమంటున్నాడంటే ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం రిజర్వ్స్ని ఎట్టి పరిస్థితుల్లో లాక్కొని వెనక్కి వచ్చేసేద్దాం. ఆ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇస్ఫహాన్, నతాన్స్ ఇలాంటి పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, వాటిని ఐడెంటిఫై చేసి తీసుకురావాలి. కానీ అది ఒక అసాధ్యమైన యాక్షన్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ యురేనియం రిజర్వ్స్ని భూమి లోపల ఎక్కడో పాతిపెట్టి ఉంటారు. ఆ 440 కిలోలు 440 కేజెస్ ఆఫ్ యురేనియం ఉంది కదా, ఆ యురేనియంని కొంత డీప్లో అండర్ గ్రౌండ్లో అది పాతిపెట్టి ఉంటారు. దాన్ని వెతకాలి, దాన్ని తీయడానికి కూడా ఒక స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ కావాలి. దానికి ఊరికే మనుషులు వెళ్ళిపోయి తవ్వేసి తీసుకొచ్చేది కాదు. దాని కంటామినేషన్ అవ్వకుండా, దాన్ని స్ప్రెడ్ అవ్వకుండా, అక్కడ ఉన్న సాయిల్ కానీ అక్కడ ఉన్న అది తీసుకురావడానికి వచ్చే ట్రూప్స్ కూడా వాళ్ళకు కూడా ఎలాంటి హాని జరగకుండా ఉండడానికి దానికి ఎస్కవేటర్స్ పంపించాలి. అంటే ఎస్కవేటర్స్తో పాటు ట్రక్స్, లారీస్ ఇలాంటివన్నీ కూడా వెళ్ళి అది ఒక్క రోజులో జరిగే సంఘటన, ఒక్క రోజులో జరిగే సామర్థ్యం కూడా లేదు కాబట్టి దానికి కొంత సమయం పడుతుంది. సో ఓవరాల్గా 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మొదటి ఆప్షన్నే ఇటు ట్రంప్ అలాగే అమెరికా ఫస్ట్ ఆప్షన్నే పిక్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటున్నారా, ఇజ్రాయెల్కి 65 లక్షల మందు సామాగ్రి పంపించారంటే అటాక్కి ట్రంప్తో పాటు అమెరికన్ ప్రభుత్వాలు అవన్నీ కూడా చాలా మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ట్రంప్తో పాటు మిలిటరీ ఆఫీషియల్స్ కూడా మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా రానున్న రోజుల్లో ఇటు మళ్ళీ యుద్ధం వస్తే ఇండియా ఎవరికి సపోర్ట్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.